దానికోసం మళ్ళీ కొత్త ఇంజన్ కోసం అయితే వచ్చినాం. అమ్మో దద్దరు వెళ్ళిపోతుంది బండితోని సౌండ్కి. ఈ నుంచే ఫ్లేమ్స్ వస్తాయి కదా. అసలు జీటీ వీలీ పాప్ అవుతుంది లేదని చాలా మందికి క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోతుంది మైండ్లో. లెట్స్ జీటీ వీలీ పాప్ అవుతా లేదు చూడండి. సో పాప్ అవుతుంది జీటీ వీలీ. సౌండ్ విషయంలో అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ బండిని. సో గైస్ నేను వలిగిపోయిన ఇంజన్, దానికోసం మళ్ళీ కొత్త ఇంజన్ కోసం అయితే వచ్చినాం. లెట్స్ సీ. సో ఇంత ఓల్డ్ ఉన్న కార్ కూడా స్టార్ట్ అయిందంటే గ్రేట్. ఇప్పుడు ఇంత లౌడ్ వస్తుంది స్టాక్ అయితే, అందుకే ఇంత లౌడ్ వస్తుంది. లెట్స్ లౌడ్ వస్తుంది చాలా అయింది. ఇంకా బ్యాంగర్ కి క్రేజీ సౌండ్ వస్తుంది. ఇది కాదు ఇంకా 3-4 కార్స్ ఉన్నాయంట. వీళ్ళ ఇంజన్ చూసి దానికి ఏ సెట్ అయితే అది వేద్దాం. లెట్స్ ఏది బాగుంటుంది. ఆ సౌండ్ వస్తుంది ఏంది అది? గుంజుతుంది కదా లోపలికి, గుంజుతుంది అది. అయ్యా రమ్మని వద్దులే. ఇది అరేజీ ఎక్కడి నుంచి వచ్చారు కదా? విజయవాడ నుంచి వచ్చిరాను. ఇక ఏది వలిపోయింది ఏంటో చూపి ఒకసారి. ఏది ఫుల్ అప్పుడే ఇంత హీట్ ఎక్కింది. ఇంత జల్దీ హీట్ ఎక్కేస్తుంది అన్నది అంతేనా? ఆ లోయితోన్ వల్ల ఇప్పుడు కొత్త ఇంజన్ తీసుకోవాల్సి వస్తుంది అంటవా? ఓకే ఎట్లా ఓపెన్ చేసిందా లోపల ఒకసారి చూసుకోరే. గ్లాస్ కూడా కనిపిస్తారే అసలు. లోపల ఇంటీరియర్ అయితే బాగానే ఉంది. సో ఏసీ ఉంటాయి అనుకుంటా దీనికి ఇక్కడ. ఐ థింక్ సో ఏసీ ఇవన్నీ వస్తాయేమో. ఇంత స్పేస్ ఉంది ఇలా. ఒకడు ఇద్దరు పడతారు ఇలా కళ్ళు మూసుకొని నీట్గా. ఇక్కడది ఉంది కదా ఎన్ని రోజులు అయింది తెచ్చి పెట్టి? 3 months నుంచి ఎన్నో వీళ్ళు బ్లాక్ బండిది అది కూడా అమ్మేసిన సార్ కార్ లుక్ చేసుకొని ఒకసారి దూరం నుంచి ఎట్లుందా. బీస్ట్
ఇంచే ఫ్లేమ్స్ వస్తాయి కదా షో అయితే కమ్మి ఆరా రేపు అన్నాక డైరెక్ట్ నుంచి పెడితే ఓపెన్ అయిపోతుంది బ్రదర్. డైరెక్ట్ ఎగ్జాస్ట్ చేయడం లేదు దాన్ని తీసేసిందా చిల్లియాలంటారు గ్యాస్ ఇప్పుడు ఏమంటున్నావు? ప్రైస్ మాట్లాడుతాను ఇంజన్ అయితే కొంచెం సరి ఉంది చూడాలి. A few inches later. ఇక న్యూట్రల్ చేస్తున్నా. ఫస్ట్ గేర్ క్రేజీ 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 అసలు వాబుల్ అయితే లేదు. 160 ప్లస్ కొట్టినా నేను ఇప్పుడు. అసలు కరెక్ట్ అయిన రోడ్ ఉంటే 200 టచ్ చేయడానికి ట్రై చేస్తుండే. ఈ బండి టచ్ కాదు బట్ అయినా మనం టచ్ చేయడానికి ట్రై చేస్తుండే. లెట్స్ సీ మోర్. ముందు చూసాం ఖాళీ రోడ్ ఏమన్నా దొరికితే. ఇక్కడ ఎట్లయినా రోడ్ మంచిగా ఉండదు చూసాం. అసలు జీటీ వీలీ పాప్ అవుతుంది లేదా అని చాలా మందికి క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోతుంది మైండ్లో. లెట్స్ సీ జీటీ వీలీ పాప్ అవుతా లేదు చూడండి. అచ్చో పాప్ అవుతుంది జీటీ వీలీ అయితే ఈజీ అయినా దీన్ని నాకు వీలీ కొంచెం పర్ఫెక్ట్ వచ్చు కాబట్టి నేను కొడుతున్నా. ఇంకా 460 ఉంటే ఇంకా క్రేజీ అసలు. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు బండితోని. దీని బ్రేక్స్ చూడండి ఎంత స్మూత్ ఉన్నాయి అసలు. సో గైస్ ఈరోజు అయితే మన దగ్గర అయితే GT 650 SS మోటో కార్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా వస్తే ఒకసారి చెక్అవుట్ చేయండి టనల్ లోపట. అది కూడా లెట్స్ సీ. నార్మల్గానే ఇంత సౌండ్ వస్తుందంటే ఫుల్ డ్రైవ్ ఇచ్చి చూద్దాం. షో అమ్మో దద్దరు వెళ్ళిపోతుంది ఈ బండితోని సౌండ్కి. ఇషో చాలా డేంజర్ వస్తుంది. చాలా అంటే చాలా. మరి ఇంత డేంజర్ ఈ సౌండ్. సౌండ్ విషయంలో అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ బండిని. క్రేజీ లౌడ్ ఉంది. ఓపెన్ చెప్పేస్తున్నా. సౌండ్ విషయంలో అయితే తీసేసుకోవచ్చు. సౌండ్ కావాలా నాకు అది కూడా ఫుల్ సిస్టమ్ SS మోటో కార్ ఎగ్జాస్ట్ వేసుకోవాలి మీరు ఇంత లౌడ్ కావాలంటే. వీల్ ట్రై